Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 28. ఆమె చిలిపిగా నవ్వుతూ గులాబ్ జామున్ తినిపిస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ తినిపించకుండా దూరంగా జరుగుతుంటే తినిపించవే అని హస్కీగా అడిగాడు. ఈ గులాబ్ జామున్ తినిపించాలంటే తమరు ఒక పని చేయాలి శ్రీవారు అనగానే ఒక పనేంటి చాలా పనులు చేస్తాను అని అంటూ ఉంటే ఛీ ఎప్పుడు చిలిపి ఆలోచనలు అని అంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళాం దగ్గర చిలిపిగా కాకపోతే ఇంకెలా ఉంటారు అంటూ నడుం పట్టుకుని ఒడిలోకి లాక్కుని మొహం అంతా ముద్దులు పెడుతూ ఉంటే సిగ్గుపడుతూ దూరం జరగడానికి ప్రయత్నించింది కానీ ఆమెకి ఆ అవకాశం ఇవ్వలేదు అతను. ఎలాగోలా అతన్ని వదిలించుకొని ఇల్లంతా పరుగులు పెడుతుంటే ఇంకా పూర్తిగా ఫర్నిచర్ ఇల్లంతా రాకపోవడంతో పరుగులు పెట్టడానికి సులభంగా ఉండేసరికి ఆగవే అని మధ్య మధ్యలో ఆమె నడుం కనిపించి కవ్విస్తూ ఉండేసరికి ఆమె వెనుక స్పీడ్‌గా పరిగెత్తాడు. ఇంతలోనే శాడిస్ట్ బాబు పెంచుకుంటున్న షేర్ కూడా డ్రైవర్ తీసుకుని రావడంతో ఇంట్లోకి పరుగులు పెడుతూ వాళ్ళు ఆడుకుంటున్నారని అనుకుంటూ వాళ్ళతో పాటు అది కూడా ఆడుతూ ఉండేసరికి ఇద్దరూ నవ్వుకుంటూ షేర్ గాడిని ముద్దు చేసి వాణ్ణి వాడు గదిలోకి పంపించి ఇద్దరూ మళ్ళీ ఆడుకుంటూ ఉంటే ఎక్కడికి పారిపోతావు అంటూ వెనక నుంచి ఎత్తుకొని గాల్లో రౌండ్‌గా తిప్పుతూ ఉంటే కన్నా ప్లీజ్ కిందకి దించు అని రిక్వెస్ట్ చేసింది. లేకపోతే కావాలని కవ్విస్తున్నావు కదా! ఇప్పుడు నువ్వు నన్ను కవ్వించావు కాబట్టి నాకు తెలీదు. నువ్వు నాకు లెక్కలేనన్ని ముద్దులు పెట్టాల్సిందే. లేదనుకో నా అల్లరి నువ్వు భరించాల్సుంటుంది అని అల్లరిగా చెబుతూ ఉన్నాడు. ఆమె సిగ్గుపడుతూ నా వల్ల కాదు అని అంటూ ఉంటే నా వల్ల కాదు అంటే కుదరదు. నేనడిగింది ఇచ్చి తీరాల్సిందే అని ఆమె బుగ్గల మీద నెమ్మదిగా ముద్దులు పెడుతూ ఉంటే సిగ్గుపడుతూ మొహం తిప్పుకుంది. ఆమె నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కొని ఇంకొకసారి ఇలా అల్లరి చేశావనుకో చంపుతాను అని క్యూట్‌గా చెబుతూ ఉంటే చేస్తాను అని అంటూ అతని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి పరుగులు పెట్టడంతో రాక్షసి వద్దంటుంటే అంతకంతకు ఎందుకే నన్ను పరీక్షిస్తున్నావు అంటూ ఆమె వెంట పడుతూ ఉంటే ఇల్లంతా నవ్వుతూ పరుగులు పెట్టిండు. వాళ్ళ నవ్వులు వినిపిస్తుంటే నేను కూడా ఆడుకుంటాను అన్నట్టుగా షేర్ కూడా వాళ్ళ మధ్యలోకొచ్చి ఆడుతుంటే వాడిని ముద్దు చేస్తూ వీళ్ళు కూడా వాళ్ళ ముద్దు ముచ్చట్లు చూసుకుంటున్నారు. పద గులాబ్ జామున్ తినిపించు అనగానే చెప్పాను కదా నేను చెప్పిన ఆటలో మీరు గెలవాలి అనగానే సరే చెప్పు ఏంటది అనగానే మరేం లేదు. నేను మీ కళ్ళకి గంతలు కడతాను. ఎక్కడ ఉన్నాను అనేది కనిపెట్టారు అనుకో. అప్పుడు మీకు కావలసినవన్నీ ఇస్తాను అని అల్లరిగా నవ్వడంతో అనవసరంగా మాట ఇచ్చేస్తున్నావు. తర్వాత బాధపడతావు ఆలోచించుకో మరి అన్నాడు.
పర్వాలేదు ఆడాల్సిందే అనగానే అతను కోపంగా చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే సరే నీ ముచ్చటెందుకు కాదనాలి, అనవసరంగా నువ్వే ఈ పందెం పెట్టుకున్నాను అని బాధపడతావు అన్నాడు. దక్ష నవ్వుతూ లోపల నుంచి ఒక క్లాత్ తీసుకొచ్చి అతని కళ్ళకి గంతలు కడుతూ ఉంటేనే ఆమె నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కుంటూ ఉంటే చీటింగ్ అప్పుడే కాదు అని అంటూ కళ్ళకి గంతలు కట్టి దూరంగా వెళ్ళి ఓకే రెడీ 1 2 3 పట్టుకోండి అని అంటూ పరుగులు పెడుతూ మొదలుపెట్టింది. ఆమె మువ్వల సవ్వడి వినిపిస్తుంటే అటుగా వెళుతూ ఉండేసరికి అయ్యో 2 సెకండ్లలో పట్టుకునేలా ఉన్నారే అని అనుకుంటూ ఇల్లంతా తిరుగుతోంది. కానీ ఆమె పెట్టుకున్న మువ్వల శబ్దం వల్ల ఈజీగా ఆమె ఎటువైపు ఉందో అతను తెలుసుకుంటూ ఉన్నాడు. అది కనిపెట్టేసిన దక్ష వెంటనే పట్టీలు తీసి ఇది చీటింగ్, పట్టీల సౌండ్ విని నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తారా అని అంటూ అవి తీసి పక్కన పెట్టడంతో అవి లేకపోయినా పట్టుకుంటాను అన్నాడు గొప్పగా. అది చూద్దాంలే అని అంటూ ఆమె పరుగులు పెడుతుంటే అప్పుడు కూడా ఆమె ఎటు వెళ్తే అటువైపే అతను రావడం గమనించి ఆశ్చర్యంగా ఇదేంటి పట్టీలు తీసేసినా కూడా నేనెటు వెళ్తే అటొస్తున్నారు, బాబోయ్ ఈయనకి ఒళ్ళంతా కళ్ళున్నట్టున్నాయి అనుకుంటూ ఇల్లంతా పరుగులు పెట్టింది. ఒక అరగంట తర్వాత వెళ్లి ఆమెని గట్టిగా పట్టుకోవడంతో అసలు మీరెలా పట్టుకుంటున్నారు? నేను గంతలు సరిగ్గా కట్టలేదా ఏంటి? అని అడిగేసరికి చాలా టైట్ గా కట్టావని గంతలు తీసేసి తల విదల్చడంతో మరెలా పట్టుకున్నారు? అనగానే నీ పరిమళాలు అనగానే ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఏంటి అని అడగడంతో అవును. నీ నుంచి వచ్చే సుగంధ పరిమళాలు నువ్వెక్కడున్నావో నాకు తెలిసేలా చేస్తాయి. పైగా నా అడుగులెప్పుడు నీ అడుగుల వెంటే కాబట్టి నువ్వెప్పుడు అడుగులు వేసినా నా అడుగులు ఎప్పుడు నీ వెనకే ఉంటాయి అన్నాడు. అబ్బో! పర్వాలేదే అయ్యగారు కూడా సినిమా డైలాగ్స్ బాగానే కొడుతున్నారు అనగానే సినిమా డైలాగ్స్ కాదు అని ఆమె మొహం పట్టుకొని గట్టిగా పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతుంటే అతని వీపు చుట్టూ చేతులు వేసింది. ఇద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోతూ ఒకరి ప్రేమని ఒకరు మనసులోకి చేరవేసుకుంటూ చాలాసేపు అలా ఉండిపోతే, ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతే, దక్ష సిగ్గుపడుతూ తలదించుకుంటే, ఆమె భుజం మీద కూడా ముచ్చటైన ముద్దు పెట్టాడు. ఆమె సిగ్గుపడుతూ మొహం తిప్పుకుంటే, పద ఇప్పటికే లేటయింది. స్వీట్ తినేసి పడుకుందాం. ఇలాగే ఉంటే నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలొచ్చేలా ఉన్నాయి అనగానే, నవ్వుకుంటూ ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్లారు. హోటల్ నుంచొచ్చిన ఆ బాక్స్ నెమ్మదిగా ఓపెన్ చేసి, స్మెల్ సూపర్ అంటూ ఉన్న ఆమెని అతను అలాగే చూస్తుంటే అలా చూడకండి నాకు సిగ్గుగా ఉంటుంది అని అంటూ అతని వైపు నవ్వుతూ చూసింది. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.